అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీనికోసం నేను ఫస్ట్ 1/2 కిలో టమాటా తీసుకున్నాను. అలాగే దీనికి 1 కప్పు పల్లీలు, అలాగే 1/2 కప్పు నువ్వులు, అలాగే సరిపడా ఎండుమిరపకాయలు, కారాన్ని బట్టి తీసుకోవాలి అవి, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, చింతపండు, ఇవి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఎండుమిరపకాయలు అలాగే టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే పల్లీలు కూడా వేసేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఎండుమిరపకాయ పల్లీలు మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకొని ఇట్లా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు ఎండుమిరపకాయలు పక్కకు పెట్టేసి ఇప్పుడు అదే పనిలో టమాటాలు వేసేసి టమాటా ముక్కలు కూడా వేసుకుని చక్కగా అవి కూడా మగ్గనివ్వాలి కాసేపు. ఒక 2 మినిట్స్ టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయ రెబ్బలు, చింతపండు కూడా వేసేసి చక్కగా వీటన్నిటిని కూడా 5 మినిట్స్ మగ్గనివ్వాలి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మాడిపోకుండా. ఇంకా మనకి టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, ఎండుమిర్చి ఇవి అయితే చల్లగా అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా పట్టుకోవాలి. అలాగే దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది రైస్లోకి కాబట్టి కొంచెం బరకగా పట్టుకున్నా, లేదంటే చాలా దోశలోకి అయితే కాస్త మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా పల్లీలు కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, చింతపండు, వెల్లుల్లిపాయ ఉంది కదా, అవి కూడా వేసేసి చక్కగా ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మనకి మంచిగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికి ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపు కోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి. ఇది రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే దీంట్లో ఒక 4-5 మెంతులు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏ పచ్చడిలోనైనా తాలింపులో మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి. ఇంకా తాలింపు అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇది మనం పచ్చడిలోకి యాడ్ చేసేసుకుందాం. అంతే అండి, మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఇది రైస్లకి చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా టమాటా నువ్వుల పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.